వైఎస్ఆర్ వీరాభిమానురాలిని మీ అందరికి కూడా నమస్తే. ఉం? మరి నా మనవి ఛానల్ నుంచి కూడా నేను మాట్లాడదామని అనుకుంటున్నాను. ఉం? నేను మూగ జంతువుల డాక్టర్ని, పశువుల డాక్టర్ని, తర్వాత పీపుల్ డాక్టర్ని కూడా. అయితే ఒకటి గమనించండి, మీరు ఇప్పుడు ప్రతి కంట్రీలోనూ కూడా మరి కుక్కల అనాథాశ్రయాలు ఉంటున్నాయి. కుక్కలకి ఆమ్లేష్ ఉంటుంది. ఎక్కడన్నా కుక్క మరి కనీసం చనిపోయినా, నీరసాలు వచ్చినా తీసుకెళ్ళి చక్కగా ట్రీట్మెంట్ చేయించున్నారు. నేను ఈటీవీలో చూస్తున్నాను. ఆ పరిపాలన మనకెందుకు రాపోవాలి? మూగ జంతువులు తిండి లేక, తిప్పలు లేక, మట్టి తిని జబ్బులు వచ్చేసి, అలర్జీ వచ్చేసి అవి ఎంతో కష్టపడుతున్నాయే. ఇప్పుడు గవర్నమెంట్ వారి సొమ్మంతా మనమే తినాలా? కుక్కలు తింటాక సరిపోవా? పశువులు తింటాక సరిపోవా? కోతులు తింటాక సరిపోవా? నోరులేని జీవనాలు, ఆవులు, ఆంబోతులు ఇవన్నీ కూడా ఆ రోడ్డుల్లో ఉంటా పడి కొన్ని జబ్బులు వచ్చి చచ్చిపోయి ఎంతో విధంగా ఉన్నాయి. మీ ప్రభుత్వ వారు వాటిని ఎందుకు పట్టించుకుంటా లేదు? ఎంతసేపు మనుషులేనా? మనుషులను పట్టించుకుంటాం, నరుక్కుంటాం, చంపుకుంటాం, ఇదేనా ప్రభుత్వ వారు? మరి మన ఆంధ్ర రాష్ట్రంలో మరి మూగ జంతువులను కూడా నేను పట్టించుకోవాలని డిమాండ్ చేస్తున్నాను. నా సగం జీతం కూడా నేను గవర్నమెంట్కి కాదు కానీ ప్రైవేట్గానే నేను చేసుకుంటూ ఉంటాను. చాలా మరి షుగర్ వాళ్ళకి డ్రెస్సింగ్లని ఇవన్నీ చాలా బాగా చేస్తాను. ప్రతి కేసు కూడా నేను ఓపికగా చేసుకుంటూ ఉంటాను. మరి మీరు మూగ జంతువులను పట్టించుకోవాలని నేను మరీ కోరుచున్నాను.